శ్రీశైలంలోకి భారీగా వరద నీరు చేరుతున్నా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర విమర్శించారు. మంగళవారం మైదుకూరు 4 రోడ్ల కూడలిలో నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ఎల్నివో ప్రభావంతో రాయలసీమలో వర్షాభావం నెలకొని సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, గాలేరు, నగరి ప్రాజెక్టులకు నీరందించాలని డిమాండ్ చేశారు. 80% పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం రాయలసీమకు అన్యాయమన్నారు. నీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని గాలి చంద్ర హెచ్చరించారు. రాయలసీమ త్రాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పూర్తి సామర్థ్యం 44,000 క్యూసెక్కులు నీళ్లు విడుదల చేయాలని, రాయలసీమ నీటి కడగండ్లు తీర్చేటటువంటి శాశ్వత పరిష్కారమైనటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితుల ఆధ్వర్యంలో మైదుకూరులో రోడ్డు దిగ్బంధన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి 44,000 క్యూసెక్కుల నీళ్లు విడుదల చేయకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ రాయలసీమ ఎలినినో ప్రభావిత ప్రాంతమని ప్రభుత్వమే ప్రకటించింది. ఎలినినో ప్రభావితం వల్ల ఇవాళ ఎక్కడే కానీ చుక్క వర్షం పడకపోవడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతూ ఉన్నాయి. సాధారణ సాగు విస్తీర్ణాన్ని కూడా నోచుకోక కరువు పీడిత ప్రాంతంగా ఇవాళ నిలబడిపోతూ ఉంది. చాలామంది రైతాంగం ఇవాళ దుక్కి దున్ని ఎరువులు విత్తుకొని ఇవాళ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో నికర జలాలు కలిగినటువంటి కేసీ కెనాల్ రైతాంగం నీళ్లు విడుదల చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వరద లక్షల క్యూసెక్కులలో వచ్చి చేరి శ్రీశైలం ఇవాళ 885 అడుగులకు గాను దాదాపు 815 అడుగులకు నీళ్లు చేరుకున్నాయి. దాదాపు 178 టీఎంసీల నీళ్లు ఇవాళ నిలువ ఉన్నాయి. శ్రీశైలం నుంచి వెనక భాగంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్ళు అందాలంటే శ్రీశైలం కనీస నీటి మట్ట 854 అడుగులకు వస్తే చాలు. 854 అడుగులు దాటిపోయినా ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పూర్తి సామర్థ్యంతో కాకుండా కేవలం 8,000 క్యూసెక్కులే వదులుతున్నారు. 8,000 క్యూసెక్కులు వదలడం అంటే 24 గంటలు కలిసిన హాఫ్ టీఎంసీ మాత్రమే వస్తాయి. 30 రోజులు ఈ విధంగా వదిలినా కూడా 15 టీఎంసీలే వస్తాయి. కానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పైన ఆధారపడి నిర్మించబడినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నారో కేసీ కెనాల్కు 10 టీఎంసీలు కావాలా, తెలుగుగంగకు 29 టీఎంసీలు కావాలా, ఇవాళ ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు, గాలేరు నగరి సుజల స్రవంతికి 38.8 టీఎంసీల నీళ్లు రావాలి. దాదాపు 111 టీఎంసీలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రావాల్సి ఉంటే కేవలం ఈ ప్రభుత్వం విడుదల చేసే హాఫ్ టీఎంసీ ప్రకారము నెల రోజులైనా కూడా 15 టీఎంసీలు కూడా కావు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3,200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753. Please subscribe to N3 TV.